కొన్ని మనకు తెలియకుండానే ఇష్యూస్ ఉంటాయి. అవి సాధారణ ప్రజలకి అర్థం కావు, కానీ డీప్గా అర్థం చేసుకునే వాడికి తెలుస్తుంది. వాళ్ళే ఇప్పుడు ఈ విభజించి పాలించేటటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. ఒకప్పుడు షాపుల్లో పనిచేసిన వాడిగా, ఒకప్పుడు షాపులు నడిపినటువంటి వాడిగా నాకు తెలుసు ఈ మార్వాడీల బిజినెస్ స్టైల్ ఎట్లా ఉంటుందని. సాధారణంగా మార్వాడీ వ్యాపారస్తుల పట్ల మిగతా వ్యాపారస్తులందరూ కోపంతో ఉంటారు. అది మనం అలా సాధించలేకపోతున్నామన్న ఈర్ష్యతో నుంచి వస్తుంది. వాళ్ళేమి దందాలు చేయరు, రౌడీజాలు చేయరు, అరాచకాలు చేయరు. వాళ్ళు ఒక యునైటెడ్గా ఉంటారు. ఒక మార్వాడి షాపులో సరుకు లేకపోతే ఇంకొక మార్వాడి షాప్కి రిఫర్ చేస్తాడు. అది వాళ్ళల్లో ఉండే యూనిటీ. రెండవది, ఒక మార్వాడి ఆర్థికంగా చితికిపోతుంటే రెండవ మార్వాడి ఆదుకుంటాడు. మార్వాడీలు ఇప్పుడు మన ఇంట్లో ఏ పని మనిషితో పెట్టుకున్నామంటే గనక వాళ్ళకి మనమేమి ఆ జీతం ఇస్తాం అంత ముద్ద పెడుతున్నాం అన్నటువంటి రూట్లో వాళ్ళు అట్లా కాదు. ఆ వచ్చే పని మనిషి వాళ్ళ రాష్ట్రం నుంచినే తెచ్చుకుంటారు. వాళ్ళని వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. అక్క, అత్త, అప్ప అనినే తిరుగుతారు. వాళ్ళు మంచి మంచి బట్టలు వాళ్ళ పిల్లలకి ఎట్లాంటి బట్టలు కొనిపెడతారో అట్లాంటి బట్టలు వాళ్ళకి కూడా కొనిపెడతారు. వాళ్ళకి ఎట్లా తిండి తింటారో వాళ్ళ పిల్లలకి ఎట్లా తిండి పెడతారో వాళ్ళకి కూడా అట్లాంటి తిండే పెడతారు. వేరు చేయరు. తద్వారా అక్కడ లాయల్టీ ఉంటుంది. ప్లస్ అలా వాళ్ళ దగ్గర షాపుల్లో పనిచేసే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. షాపుల్లో పనిచేసాక ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఏం తింటారో వాళ్ళకి కూడా అదే పెడతారు. ఆ తర్వాత ఇలా షాపులో కొంతకాలం పనిచేశాక అందులో పనిచేసే కుర్రోడు కనుక షాప్ పెట్టుకుంటానంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు. అసలు వడ్డీ లేకుండా ముందిస్తారు. అది తీసుకుని అతను సక్సెస్ఫుల్ బిజినెస్ చేసుకోలేకపోతే, ఒకసారి నష్టపోతే పావలా వడ్డీకి మళ్ళీ ఇస్తారు. అయినా కూడా నష్టపోతే ఆ వ్యాపారాన్ని తమతో కలిపేసుకుని మళ్ళీ అతనికి ఇక్కడ పనిస్తారు. ఇది వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక స్టైల్. దాంతోపాటు ఇప్పుడు మన షాపులో 10 రూపాయలు లాభం వేసుకుంటున్నామని తెలిసినప్పుడు వాళ్ళు 5 రూపాయలు లాభం వేసుకుని అమ్మేస్తారు. మనం 5 రూపాయలు లాభం వేసుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు రూపాయి లాభం వేసుకుని అమ్మేస్తారు. తద్వారా ఒక పావల లాభం వచ్చినా పర్లేదు అనేటటువంటిది. ఎందుకంటే వాళ్ళు మనకి ముందు వ్యాపారం అనేటటువంటి దాన్ని తిని తాగి బ్రతుకుతారు వాళ్ళు. అది మిగతా వ్యాపారస్తులకి నచ్చదు వాళ్ళ యూనిటీ. ఎందుకంటే వీళ్ళల్లో యూనిటీ ఉండదు. మిగతా ఆంధ్రుల్లోనూ మిగతా తెలంగాణలో వాళ్ళల్లోనూ ఆ యూనిటీ ఉండదు. ఇక్కడ కులం వారీగా ఉంటుంది. తర్వాతన ఏరియాలో ఉండేటటువంటి ఆధిపత్య ధోరణులు ఉంటాయి. వీటి కారణంగా ఈ ఇతర వ్యాపారస్తులు మార్వాడీలతో కలవరు. వాళ్ళు ఏమి మార్వాడీలు ఏమి దూరం చేసుకోరు. వాళ్ళు దగ్గర మన షాపులకు వస్తారు, భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి పిలుస్తారు, ఫంక్షన్స్కి అంతా వేరే ఉంటుంది. వ్యాపారం మాత్రం వాళ్ళది వాళ్ళు సిన్సియర్గా చేసుకుంటారు. వ్యాపారం దగ్గరకు వచ్చేటికి పావల 10 పైసలు లాభం వచ్చినా చాలు వ్యాపారం అన్నటువంటి రూట్లో ఉంటుంది. మనం రూపాయి లాభం వస్తేనే అమ్ముదాం అనుకున్నప్పుడు ఇక్కడ ఈ రూపాయి లాభం వీళ్ళ కోపం ఏమొస్తుంది, ఆడు 10 పైసలకి చేసేసుకోవడం వల్ల ఆడు వ్యాపారం ఎంచుకుంటున్నాడు కానీ టోటల్ వ్యాపారం నాశనం అయిపోతుందని వీడు ఫీల్ అవుతాడు. ఈ అసంతృప్తినే క్యాష్ చేసుకుంటున్నారు. ఈ అసంతృప్తినే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం.